అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ఏ వయసులో అయినా కష్టపడితే సాధించలేంది ఏదీ లేదు అని తెలియజేయడానికి కోడలు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఈరోజు స్వప్న కొడుకు బర్త్డే పార్టీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న హోటల్లో జరుగుతుంది. అందుకే ఆమె తన మరిది అజయ్ని, తోటి కోడలు అనితల్ని కూడా పార్టీకి ఆహ్వానించింది. రేయాన్ స్నేహితులందరూ తమ తల్లిదండ్రులతో కలిసి పార్టీకి వచ్చారు. అందరూ మంచి కుటుంబాలకు చెందిన వారే, చాలా రిచ్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో పాపం మంజులా గారు మాత్రం పాత బట్టలతో పార్టీకి సంబంధించిన పనులన్నీ చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆవిడ తన సొంత చేతులతో పార్టీకి సంబంధించిన భోజనాలన్నీ సిద్ధం చేశారు. ఏదో ఇబ్బంది ఉండడం వల్ల వంట మనిషి ఈరోజు లీవ్ పెట్టడంతో ఆ పనులన్నీ మంజులా గారే చూసుకోవాల్సి వచ్చింది. వంట పని అంతా పూర్తయిపోయిన తర్వాత మంజులా గారు పాత్రలు కడుగుతూ ఉన్నారు. అప్పుడే తన చిన్న కోడలు అనిత, తన భర్త, ఇంకా తన కొంతమంది స్నేహితులతో అక్కడికి వచ్చారు. మంజులా గారు అలా పాత్రలను శుభ్రం చేయడం చూసి అనిత ఆమెను చూసి నవ్వుతూ, అత్తయ్య గారు, మీరు ఇక్కడ వీళ్ళింట్లో పని మనిషిలా చాలా పనులు చేస్తున్నారే, అదే నా ఇంట్లో చెయ్యాలంటే మాత్రం ఎంత బాధపడిపోయారో అంటూ నవ్వడం మొదలుపెట్టింది. ఆ మాటలు విన్నప్పుడు మంజులా గారి కళ్ళు తడిగా మారాయి. అనిత, ఈ ముసలావిడెవరు అని అనిత స్నేహితురాళ్లలో ఒకళ్ళు అడిగితే అనిత నవ్వుతూ, అంత మురికిగా ఉన్నా ఈ మనిషిని చూస్తూ ఉంటేనే అర్థం కావడం లేదా? ఈవిడి హోటల్లో పనిచేసే పని మనిషి. ఆవిడ బట్టలు చూసావా ఎలా ఉన్నాయో? ఆవిడ మురికి బట్టలతో పాత్రలు శుభ్రం చేస్తుంది. ఇక్కడ పాత్రలన్నీ శుభ్రం చేయడం, మిగిలిపోయిన ఆహారం తినడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటే అని చెప్పుకొని అనిత ఇంకా అనిత స్నేహితులు ఆవిడ్ని చూసి సిగ్గు లేకుండా నవ్వడం మొదలుపెట్టారు. తనని అలా అవమానించడం చూసి మంజులా గారి పెద్ద కొడుకు మానస్ ఇంకా కోడలు స్వప్న మంజులా గారి దగ్గరకు వచ్చి కోపంగా, అమ్మా, నువ్వింకా ఈ పని కూడా చేయలేదా? తిండి తినమంటే చాలా వేగంగా తింటావు నువ్వు, కానీ పని చేయాలంటే మాత్రం ఉసూరుమంటూ చేస్తూ ఉంటావు. ఏం చేతులకు ఏమైనా గోరింటాకు పెట్టుకున్నావా? ఇప్పుడు రేయాన్ని రెడీ చేయాలి కదా, తొందరగా వెళ్ళు అంటూ స్వప్న కూడా అక్కడికొచ్చి గట్టిగా మాట్లాడింది. మంజులా గారు ఏడుస్తూనే సరే అన్నట్టు తలూపి అక్కడి నుంచి ఇంటికొచ్చారు. ఇదంతా చూస్తూ అనిత లోపలే నవ్వుకుంటూ స్వప్న దగ్గరకు వెళ్ళి, బావుందక్కా, ఆ ముసలావిడికి అలాగే జరగాలి. ఆమె నా ఇంట్లో పనులు చేయడానికి ఎంత గింజుకునేదో, ఆమెకిదే తగిన శాస్తి అంది అనిత. స్వప్న అనిత మాటలు పట్టించుకోకుండా పార్టీ ఏర్పాట్లన్నీ చూసేందుకు వెళ్ళింది. పార్టీ ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగాయి. అతిథులందరూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన పార్టీ ఎవరి కోసమైతే జరుగుతుందో ఆ ప్రత్యేకమైన వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా మెరుస్తున్న ఒక కారు గేటు దగ్గర ఆగింది. ఒక మహిళ కారులోంచి దిగిన వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఆమెకు స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. ఆ వ్యక్తిని చూడగానే అనిత ఇంకా అజయ్ అసంకల్పితంగా నోరెళ్లబెట్టారు. అత్తయ్య గారా? ఆవిడేనా లేక మరెవరైనానా అని వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. వెంటనే స్వప్న, నోరు మూసుకో అనిత, లేకపోతే ఇప్పుడు నీ పరువంతా పోతుంది అనగానే అనిత ఆశ్చర్యపోయి స్వప్నతో, ఇదంతా ఏంటక్కా, ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే స్వప్న నవ్వుతూ, అనిత, ఇది నా కొడుకు బర్త్డే పార్టీ కాదు, ఇది అత్తయ్య గారి సక్సెస్ పార్టీ. అత్తయ్య గారు ఈ పార్టీ హాల్కు వచ్చిన కారు విలువ ఎంతో తెలుసా? 20 లక్షలు. ఆవిడ ఆ కార్ని తన సొంత డబ్బులతో కొనుక్కున్నారు. ఆమె ముందు టేబుల్ మీద ఒక బాక్స్ ఉంది చూసావా? దాన్ని గనక తెరిస్తే ఒక్క క్షణంలో మీ కళ్ళు విశాలమైపోతాయి. ఈ పార్టీలో ఉన్న వీళ్ళందరూ అత్తయ్య గారి టీం మెంబర్సు. ఈ మాటలన్నీ వింటున్న అనిత అజయ్లు ఆశ్చర్యపోయారు. పూర్తిగా నిజం తెలిసాక కూడా అది నిజమా లేక వారి భ్రమ వాళ్ళిద్దరికీ అర్థం కావడం లేదు. మంజులా గారు అతిథులందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరిస్తూ ఉన్నారు. ఓ పక్క అనిత తల తిరిగిపోతోంది. ఆలోచిస్తూ ఉండగానే మంజులా గారు తన ఇంటికి వచ్చిన గత జ్ఞాపకాల్లోకి అనిత జారిపోయింది. మీ అమ్మని మన ఇంటికి తీసుకురమ్మని మీకెవరు చెప్పారు? నువ్వు రోజంతా ఆఫీసులో ఉండి మీ అమ్మగారి బాధ్యత అంతా నా మీదే వదిలేస్తావు.
ఆవిడ నన్ను ఒక్క క్షణం కూడా హాయిగా కూర్చొనివ్వదు. నేను కాసేపు కూర్చున్నాను అంటే మీ అమ్మగారు వెంటనే టీ కావాలని అడుగుతారు. టీ తాగుతూ ఈ వయసులో కూడా ఆ నోటికి ఆపు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. వీలైనంత త్వరగా మీ అమ్మగారిని మళ్ళీ తీసుకెళ్ళి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో దించేయండి, లేకపోతే నేను మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను అంటూ అనిత తన భర్తతో చెప్పింది. ఆ మాటలకు అజయ్, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనిత? అమ్మ సంవత్సరంలో చాలా రోజులు అన్నయ్య ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అమ్మని మేమే చూసుకుంటున్నామని అన్నయ్య వాళ్ళు అనకూడదు కదా. అందుకే అప్పుడప్పుడు కొన్ని రోజులైనా మన దగ్గర ఉంచుకుంటే వాళ్ళు అలా అనడానికి అవకాశం లేకుండా చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా ఆ అమ్మకి ఇక్కడికి రావడం అసలు ఇష్టం లేదు కూడా. అన్నయ్య వదిన అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడకు వదిన మీద ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. అమ్మ కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. కానీ జనాలందరూ అమ్మ బాధ్యత అంతా అన్నయ్య భరిస్తున్నాడని అనుకోకూడదు కదా. అందుకే నేనే బలవంతంగా తీసుకొచ్చాను అన్నాడు అజయ్. ఎవరేమనుకున్నా నేను ఇంట్లో మీ అమ్మతో కలిసి ఉండలేను అంటూ అనిత చెప్పింది. ఆవిడ రోజంతా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మీకేం తెలుసు, రోజంతా ఆఫీస్లో ఉండే మనిషికి ఇంట్లో ఆడవాళ్ల బాధలు ఏమర్థం అవుతాయి అంది అనిత. ఆ మాటలకు అజయ్, అమ్మ పనేమీ లేక అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు కాస్త అడ్జస్ట్ అవ్వు. నేను ఇక్కడే ఉంటే నువ్వు నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు. కొన్ని రోజులు అమ్మతో అడ్జస్ట్ అయి ఉండు. నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి అని చెప్పి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజయ్. అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే అనిత తన తల్లి సుజాత గారికి ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్పింది. వెంటనే సుజాత గారు అన్నారు, అల్లుడు గారు నీకు మంచి పరిష్కారమే చెప్పారు. అలాంటప్పుడు నువ్వెందుకు పాటించవు అనగానే అనిత ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆయన నాకేం సొల్యూషన్ చెప్పారు అని అడిగింది. వెంటనే సుజాత గారు నవ్వుతూ, నువ్వు వినలేదా? మీ ఆయన వాళ్ళమ్మ పని లేకుండా కూర్చుంటుంది, అందుకే నిన్ను ఇబ్బంది పెడుతుంది అన్నారు కదా. నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీ అత్తగారితో ఏదో ఒక పని చేయిస్తూ ఆవిడ్ని బిజీగా ఉంచు. ఆవిడ నువ్వు చెప్పిన పనులు చేస్తేనే తను అడిగినవన్నీ చేసిస్తానని చెప్పు. అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో పనులన్నీ చక్కగా ఆవిడతో చేయించుకుంటూ ఉండు. మీ అత్తగారితో హాయిగా సేవలు చేయించుకో. ఇది చాలా చిన్న విషయం. నువ్వు దీన్ని సమర్థవంతంగా చేస్తావని నేను అనుకుంటున్నాను అన్న తల్లి మాటలకి అనిత నవ్వడం మొదలుపెట్టింది. అమ్మా, మా ఆయన చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్పిన విషయం మాత్రం చాలా బాగా అర్థమైంది. ఈ రోజు నుంచి నేను మా అత్తగారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాను. ఆమె నన్ను పగలు రాత్రి కూర్చోబెట్టి పని చేసేలా చేస్తాను. ఇప్పుడు ఆ ముసలావిడ ఎలా పనిచేస్తుందో, ఏమేం పనులు చేస్తుందో, రోజు ఆవిడతో నేను ఏ ఏ పనులు చేయించుకుంటున్నానో రోజు నేను నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనిత. కొంతసేపటికి అనిత అత్తగారు మంజుల గారు అనితని పిలిచారు. అమ్మా అనిత, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త టీ తీసుకొస్తావా అనగానే అనిత, అత్తయ్య గారు నేను ఇప్పుడు టీ ఎలా చేయాలి? వంటగదిలో పాత్రలన్నీ అలాగే ఉన్నాయి. మీరు ఆ పాత్రలన్నీ ఎందుకు శుభ్రం చేయకూడదు? నాకు కొంచెం సహాయం చేయండి. మీరు పాత్రలు కడిగితే నేను వేడి వేడిగా టీ ఇస్తాను అనగానే మంజుల గారు, కోడలా, నేను నీకెలా సహాయం చేయగలను? నువ్వు ముందు పాత్రలు కడిగిన తర్వాత నాకు టీ ఇవ్వు అని చెప్పగానే అనిత, ఈ రోజు పని మనిషి కూడా రాలేదు కాబట్టి నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. మన ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకుంటే ఇంట్లో పనులన్నీ త్వరగా అవుతాయి అని చెప్పింది అనిత. మంజుల గారు పనిచేసే మూడ్లో లేరు. ఎందుకంటే తన పెద్ద కోడలు ఇంట్లో పెద్ద కోడలు తనని మంచం మీద నుంచి కూడా దిగనిచ్చేది కాదు. కానీ ఈరోజు ఇంట్లో పనులన్నీ తనే చేయాల్సి వచ్చేలా ఉంది. అనిత వెంటనే, మీరు పాత్రలు కడిగేయండి అత్తయ్య గారు, నేను మీకోసం టీ చేస్తాను అని మళ్ళీ అంది. వెంటనే మంజుల గారు వంటగదిలోకి వెళ్ళి పాత్రలు కడిగి, అనిత, పాత్రలు కడగడం పూర్తయింది, నువ్వు నా కోసం టీ చేసి తీసుకొస్తావా అని అడిగారు. అప్పుడు అనిత, అత్తయ్య గారు నేను టీ చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినట్టున్నాయి, కొంచెం తీసి ఆరబెట్టండి అంటూ ఒక్కొక్కటిగా చాలా తెలివిగా అత్తగారికి పనులన్నీ చెబుతూ చేయిస్తూ ఉంది అనిత. కాసేపటికి 11 గంటలయ్యింది.
మంజులా గారికి చాలా ఆకలిగా అనిపించింది. అప్పుడే అనిత టీ తీసుకొని వచ్చింది. వెంటనే మంజులా గారు, అమ్మా అనిత, ఇది టీ తాగే టైం కాదులే, ఆల్రెడీ 11 అయిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా? నేను ఉదయం 8 గంటల నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. నాకంత పని చేసే అలవాట్లేదు. నా పెద్ద కోడలు నన్ను అస్సలు మంచం కూడా దిగనిచ్చేదే కాదు. ఈ వయసులో మీరేం పని చెయ్యలేరు, విశ్రాంతి తీసుకోమని చెప్తూ ఉండేది. ఆ ఇంట్లో నేను తనతో కబుర్లు చెప్పటం తప్పితే ఏ పని చెయ్యను అని చెప్పగానే అనితకి కొంచెం కోపం వచ్చింది. అయినా తమాయించుకుని కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన భోజనం తీసుకొచ్చి, అత్తయ్య గారు, నేను టిఫిన్ రెడీ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. ఈలోపు మీరు ఈ రాత్రి మిగిలిన భోజనం తినేయండి, కాసేపాగి నేను మీకోసం వంట చేస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత. ఇప్పటికి అది రోజువారీ విషయంగా మారిపోయింది. అనిత రోజు ఇంటి పనులన్నీ మంజులా గారి చేతనే చేయించుకునేది. ఇక పని మనిషి కాంచన వచ్చినప్పుడు అనిత తన వ్యక్తిగత పనులన్నీ కాంచనాతో చేయించుకునేది. ఒకరోజు కాంచన అనిత తలకి నూనె రాస్తోంది. అప్పుడే మంజులా గారు అనిత గదిలోకి వచ్చి, కాంచన, నిన్ను ఇంటి పని కోసం పెట్టుకున్నారు, నువ్వేమో ఇక్కడ కోడలికి నూనె రాసి తల నొక్కుతున్నావు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పనులన్నీ చేస్తున్నాను, నువ్వేమో హాయిగా కూర్చొని జీతం తీసుకుంటున్నావు. సాయంత్రం నా కొడుకుని రానివ్వు, నా కొడుక్కి అన్ని చెప్పేస్తాను అనగానే కాంచన, చూడండమ్మా, ఇవన్నీ నేను ఇప్పుడు వినలేను. మీరు నాతో ఇంటి పని చేయించుకోవాలి అని అనుకుంటున్నారా, లేకపోతే మీ పనులు చేయించుకోవాలని అనుకుంటున్నారా? ఏ విషయమో మీరు నిర్ణయించుకోండి. 2 పనులు చేస్తే నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటాను, లేకపోతే ఏ పని చేయాలో మీరే చెప్పండి. ఇంటి పనులు చేస్తే మీ సొంత పనులు నేను చెయ్యను, మీ సొంత పనులు గనక చెయ్యాలంటే ఇంటి పనులు మీరే చేసుకోవాలి అని చెప్పి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాంచన వెళ్ళిపోగానే అనిత కోపంగా మంజులా గారితో, నా అనుమతి లేకుండా నా గదిలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం? నా పని మనిషితోనే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఇప్పుడు పని వదిలేస్తే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక్కడ కూర్చొని ఫ్రీగా తినడం కంటే కాస్త పనిలో నాకు సహాయం చేస్తే మంచిదే కదా. మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా చెడగొట్టేసింది. ఒక్క పని కూడా చేయనివ్వకుండా కూర్చోబెట్టి మీకు సేవలు చేసి పెట్టింది. అయితే ఇదంతా నా ఇంట్లో జరగదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి నా కోసం టీ తీసుకురండి అనగానే మంజులా గారు, అమ్మా అనిత, నువ్వు నాతో ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చేసి పెడతావేమోనని నిన్ను అడుగుదామని వచ్చాను అనగానే అనిత, అయ్యో దేవుడా, ఇది కడుపా లేక చెరువా? రోజంతా తింటూనే ఉంటారు ఈవిడ. ఈ కడుపు ఎప్పటికీ నిండేలా అనిపించడం లేదు. వెళ్ళండి, వెళ్ళి ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంటుంది, తీసుకుని తినండి. అయితే అంతకు ముందే నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా కోసం టీ చేయండి. మీ మాటలే నాకు తలనొప్పి తెప్పించేస్తున్నాయి అని చిరాగ్గా మొహం పెట్టింది అనిత. మంజులా గారు టీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళి గబగబా టీ చేసేసి ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ తీసుకొని ఆవిడ కూడా ఒక కప్పులో టీ తీసుకొని బ్రెడ్ని టీలో ముంచుకుని తినడం ప్రారంభించింది. అప్పుడే అనితకి తన తల్లి సుజాత గారి నుంచి ఫోన్ వచ్చింది. అనిత, అమ్మా, మా అత్తగారికి ఎప్పుడూ ఆకలి అవుతూనే ఉంటుందే, ఆమె పగలు రాత్రి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది, ఎప్పుడు చూడు ఆకలి ఆకలి, తినడానికి ఏమైనా చేసి పెట్టు అని అడుగుతూనే ఉంటుంది అనగానే సుజాత గారు, పల్లెటూళ్ళు వాళ్ళు అలాగే ఉంటారమ్మా, వాళ్ళు కొంచెం ఎక్కువే తింటారు. నువ్వు ఆవిడ కోసం కాస్త రాగి జావో గంజో అలాంటివి చేసిస్తూ ఉండు, అప్పుడు ఆవిడకి తొందరగా కడుపు నిండుతుంది అన్నారు. తల్లి మాటలు విన్న మంజులా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తనతో పాటు కొన్ని రోజులు ఉంచుకుంటానని తీసుకొచ్చి నా కొడుకు కూడా తల్లిని పట్టించుకోవడం లేదు. ఆఫీస్కు వెళుతూ వస్తూ కూడా తల్లిని చూసి కనీసం యోగక్షేమాలు కూడా అడగడం లేదు. ఆ రోజు సాయంత్రం మంజులా గారు తన కొడుకు అజయ్తో, బాబు, నేను ఇంకెక్కడికి ఉండలేకపోతున్నాను, మీ అన్నయ్యకు ఫోన్ చెయ్యి, మానసునొచ్చి నన్ను తీసుకెళ్ళిపోమ్మని చెప్పు, నేను నా పెద్ద కొడుకుని చాలా మిస్ అవుతున్నాను అన్నారు. అమ్మా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉండలేకపోతున్నావు? అక్కడైతే అన్నయ్య వదిన ఇద్దరూ నిన్ను కూర్చోబెట్టి చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు మాటి మాటికి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు. చిన్న కొడుకు తల్లిని పట్టించుకోవడం లేదని అందరూ అనుకోవాలని ఇలా చేస్తున్నావు కదా. అందరూ మా గురించి అసలు ఏమనుకుంటారు? కనీసం చిన్న కొడుకు తల్లికి తిండి కూడా పెట్టడం లేదు అని అనుకుంటారు కదా అనగానే
అప్పుడే అనితొచ్చి, వింటున్నారా, మీ అమ్మ పగలు రాత్రి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది, అయినా సరే ఆమెకు ఆకలే తీరదు అనగానే మంజులా గారు కన్నీళ్లతో, కోడలా, మీ అమ్మలాగానే నాకు ఆకలి దాహము వేస్తుంది. నేను కూడా కొన్ని రోజుల క్రితం వరకు అసలే చేయని ఇంటి పనులన్నీ మీకోసం చేస్తున్నాను. ఈ పనులు నువ్వు మీ అమ్మతో చేయించుకోగలవా? ఇప్పుడు నేను పగలు రాత్రి ఇంటి పనిలో నిమగ్నమై ఉంటున్నాను. కనీసం నా వయసునైనా చూడండి. ఇన్ని పనులు చేస్తే నాకు ఖచ్చితంగా ఆకలి అవుతుంది కదా. ఇన్ని పనులు చేసి నేను అలసిపోతున్నాను. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇన్ని పనులు చేయించుకొని నేను పగలు రాత్రి తింటూనే ఉంటున్నానని నాపై నా కొడుకుకి కంప్లైంట్లు చేస్తున్నావా? నా పరువు తీయాలని చూస్తున్నావా అనగానే అనిత కోపంగా, మీరే మా పరువు తీయాలనుకుంటున్నారు. ఇక్కడ మేమిద్దరం సరిగ్గా మిమ్మల్ని చూసుకోవడం లేదు అని అందరికీ చెప్పాలనే కదా మీరు ప్రయత్నిస్తున్నారు అంది అనిత. అంతలోనే పెద్ద కోడలు స్వప్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. స్వప్న అనితతో మాట్లాడుతూ, అనిత, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నువ్వు అత్తయ్య గారిని బాగా చూసుకో. ఆవిడకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వద్దు. ఆవిడని జాగ్రత్తగా చూసుకో అని చెప్పగానే అనిత, అక్క, నేను అత్తయ్య గారితో చాలా విసిగిపోయాను. ఆవిడకి టీ తాగడం, తినడం ఇవి తప్ప వేరే మంచి అలవాట్లు ఏమీ లేవు. ఎప్పుడు ఆవిడ ఆకలి ఆకలి అని ఆహారం కోసం అడుగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి 11 గంటలకు కూడా ఆవిడకి టీ తాగాలనిపిస్తుంది. ఆ టైంలో కూడా నేను ఆవిడ కోసం టీ చేయాల్సి వస్తుంది అనగానే, ఆవిడ కేవలం 1 కప్పు టీనే కదా అడుగుతుంది, చేసిస్తే ఏం పోతుంది? కొన్ని రోజులే కదా ఆవిడ మీ దగ్గరుండేది. ఈ కొన్ని రోజులైనా ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఈ కొన్ని రోజులు అత్తయ్య గారికి కావలసిన సేవ చెయ్యండి. లేదంటే నీకు మళ్ళీ అవకాశం లభిస్తుందో లేదో అనగానే అనిత కోపంగా మొహం పెట్టి, నీకేం ఎన్నైనా చెబుతావు. ఆవిడ కోరికలన్నీ తీర్చలేక, ఆవిడ ఏ టైంలో ఏం అడుగుతుందో చేసి పెట్టలేక నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అంది అనిత. అనిత ఇంకా స్వప్న ఇద్దరు తోడికోడళ్ళు, అజయ్, మానస్ ఇద్దరు అన్నదమ్ములు వేరు వేరు నగరాల్లో నివసిస్తున్నారు. నిజానికి మంజులా గారు పెద్ద కొడుకు కోడలతో కలిసి జీవిస్తున్నారు. మంజులా గారు పెద్ద కోడలు స్వప్నతో కలిసి ఉండడానికి ఆవిడ ఇష్టపడుతుంది. ఎందుకంటే స్వప్న ఆమెను చాలా బాగా చూసుకుంటుంది. అత్తగారిని కూర్చోబెట్టి అన్ని పనులు చేయడమే కాకుండా ఆవిడకి సేవలు కూడా చేస్తుంది. అత్తగారితో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ అనిత అత్తగారిని చూడగానే పనులు పురమాయించి పని నుంచి తప్పుకుంటుంది. అంతేకాకుండా ఆవిడ నాలుక కూడా చాలా పదునుగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మనసు నొచ్చుకునే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మంజులా గారికి తన పెద్ద కొడుకు కోడలతో ఉండడం అంటేనే ఇష్టం. అంతేకాకుండా పెద్ద కొడుకు కోడలికి ఒక బాబు కూడా ఉన్నాడు. మనవడి మీద ప్రేమ కారణంగా కూడా మంజులా గారు పెద్ద కొడుకుతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. మంజులా గారికి ఇప్పుడు పనిచేసే వయసు లేదు. అయినప్పటికీ చిన్న కొడుకు ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అనిత ఒంట్లో బాగోలేదని నాటకాలేసి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇక చేసేదేం లేక మంజులా గారు తన కొడుకు కోసం, కోడల కోసం, పిల్లల కోసం నచ్చిన ఆహారాలన్నీ వండి పెట్టేవారు. కొన్ని రోజులు దాటేసరికి అనిత తన హద్దులన్నీ దాటేసింది. చాలా ఆకలిగా అనిపించడంతో మంజులా గారు తన కోడల్లో ఒకరోజు టీ అడిగారు. నాకు చాలా తలనొప్పిగా చలిగా ఉందమ్మా. అల్లం యాలుకలు వేసి స్వప్న అయితే నా కోసం టీ చేసిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ టీ తాగగానే నా తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. నువ్వు కూడా నా కోసం అలాంటి టీ చేసిస్తావా అని అడగగానే, నేను ఏ టీ అయితే తయారు చేశానో ఆ టీనే మీరు తాగండి, లేకపోతే వదిలేయండి. నేను మీకోసం అంత కష్టపడి టీ రెడీ చేయలేను అనగానే మంజులా గారు కోడలిచ్చిన టీనే తాగి విచారంగా ఉండిపోయింది. ఒకరోజు మంజులా గారు తన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నప్పుడు, అనిత, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు? మీ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో చూడండి. ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేస్తే నా వాషింగ్ మిషన్ అంతా పాడైపోతుంది. మీరు వాటిని సర్ఫ్ వేసుకుని చేత్తో ఉతుక్కోండి అంది. కోడల మాటలు విన్న మంజులా గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనుకోకుండా ఒకరోజు మంజులా గారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. మంజులా గారు తన చిన్న కొడుకు అజయ్తో తన పెద్ద కొడుకు మానస్ దగ్గరికి పంపించేయమని చాలా బ్రతిమాలారు.
పదే పదే అడుగుతూ ఉండడంతో అజయ్ స్వప్నకి ఫోన్ చేసి ఆమె తన తల్లితో మాట్లాడేలా చేశాడు. అజయ్ గొంతు వినగానే స్వప్నకంతా అర్థమైపోయింది. అత్తయ్య గారు, మీరేం బాధపడకండి, రేపే నేనొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పింది. వెంటనే స్వప్న అనితకి ఫోన్ చేసి, అనిత, ఇప్పటికే అత్తయ్య నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడికి కనీసం మంచిగా ఒక కప్పు టీ కూడా చేసి ఇవ్వలేవా నువ్వు? ఏదో ఒక రోజు మనం కూడా ఆ వయసుకు చేరుకుంటామనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అలాంటప్పుడు నీ కోడలు నీతో ఇలా ప్రవర్తిస్తే నీకెలా ఉంటుంది? అత్తయ్య గారు వృద్ధాప్యంలో ఉన్నారని, మీరు ఎలా పడితే అలా చెయ్యొచ్చని నువ్వు అనుకుంటున్నావా? ఆవిడ చలికి తట్టుకోలేకపోతున్నారు. కాస్త టీ తాగితే ఆవిడికి మంచిగా అనిపిస్తుంది. కనీసం ఒక టీ చేసి కూడా అత్తయ్య గారికి ఇవ్వలేవా నువ్వు? అనగానే అనిత కోపంగా స్వప్నతో, అత్తయ్య గారు నా మీద నీకు ఫిర్యాదులు చేసేశారా అప్పుడే? అసలు ఇప్పుడు నీకు ఫిర్యాదులు చేయవలసిన అవసరం ఏముంది? అనగానే స్వప్న, అత్తయ్య గారు నాకు ఎలాంటి ఫిర్యాదులు చెయ్యలేదు, కానీ ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ గొంతులోని బాధంతా నేను అర్థం చేసుకోగలిగాను. ఆవిడ ఇంత చల్లగా ఉన్న రోజుల్లో మాటి మాటికి టీ తాగుతూనే ఉంటారు, కానీ మీ ఇంట్లో టీ అందుబాటులో లేదు. ఆవిడ ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించకముందే మీరు ఆవిడ్ని మా ఇంటికి పంపించేస్తే బాగుంటుంది అంటూ స్వప్న ఫోన్ కట్ చేసేసింది. అనిత కోపంగా మంజులా గారి దగ్గరకు వెళ్ళి, మీ కోడలికి ఎంత ధైర్యం, నాకే ఫోన్ చేసి క్లాస్ పీకుతుందా? నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను. మీ పెద్ద కోడలు మిమ్మల్ని ఎందుకు తనతో పాటు ఉంచుకోవాలనుకుంటుందో నాకు బాగా తెలుసు. మామయ్య గారి పెన్షన్ అంతా ఆవిడ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుంది. బావగారు కూడా గ్రామానికి సంబంధించిన ఏ సమాచారం వచ్చినా అంతా ఆయనే చూసుకుంటారు. ఏం అజయ్ మీ కొడుకు కాదా? అలాంటప్పుడు ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? అనగానే మంజులా గారు ఏడుస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు అనిత? నా పిల్లలిద్దరూ నాకు రెండు కళ్ళు. నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాక్షసుల సహవాసం చేస్తే సాధువులు కూడా రాక్షసులైపోతారు. నా పిల్లలిద్దరూ ఇంతకు ముందు వరకు ఒకేలా ఉన్నారు, కానీ నా చిన్న కొడుకు నీతో కలిసి జీవించడం వల్ల తన తల్లిని గౌరవించడమే మర్చిపోయాడు. కానీ నేను తల్లిని, ఇద్దరు పిల్లల్ని ఒకేలా ప్రేమిస్తాను. ఇంకెప్పుడు నేను నీ గుమ్మంలో అడుగు పెట్టను అంటూ మంజులా గారు తన గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ నిద్రపోయారు. ఆ రోజు రాత్రి అజయ్ ఇంటికి రాగానే అనిత అంతా చెప్పింది. వెంటనే అజయ్, అనిత, నువ్వు కాస్త ఓపిక పట్టు. అమ్మకి అంత కోపం తెప్పిస్తే అన్నయ్యతో అన్ని చెప్పేస్తుంది. రేపు మనకు రావాలంటే అమ్మతో ఇలా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. అమ్మని రేపు అన్నయ్య వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆమె బయలుదేరడానికంటే ముందే నువ్వు మా అమ్మకి క్షమాపణ చెప్పు అని చెప్పగానే వెంటనే అనిత ప్లేట్లో భోజనం పెట్టుకొని పాయసం కూడా చేసి మంజులా గారి గదిలోకి వెళ్ళింది. కోడల్ని చూసిన మంజులా గారు తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని చూసి, అమ్మా అనిత, నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను ఏమీ తినాలని అనుకోవడం లేదు అన్నారు. మీరు వెళ్ళి భోజనం చెయ్యండి అనగానే అనిత కన్నీళ్లు పెట్టుకుంటూ, అత్తయ్య గారు నన్ను క్షమించండి, మీరు నాకంటే అక్కనే ఎక్కువగా ప్రేమిస్తున్నారని నేను అనుకున్నాను, అందుకే నేను మీతో అలా తప్పుగా ప్రవర్తించాను అనగానే మంజులా గారు మాట్లాడుతూ, చూడమ్మా అనిత, తల్లి ఎప్పుడూ పిల్లల పట్ల వివక్ష చూపదు. ఒక అమ్మ తన బిడ్డల ఆకలిని తన కడుపు కట్టుకుని మరీ తీరుస్తుంది, కానీ నువ్వు నా ఆకలిని ఎగతాళి చేస్తూనే ఉన్నావు అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్, అమ్మా క్షమించు, మేము తెలియక తప్పులు చేశాము, ఇప్పుడు నీ కోపాన్నంతా పక్కన పెట్టి భోజనం చెయ్యి అనగానే మంజులా గారు, ఇది కోడలు తప్పు కానే కాదు బాబు, కోడలు తన తల్లి బాధలన్నీ పట్టించుకుంటుంది, కానీ నువ్వు నీ తల్లి బాధని కనీసం చూడడం లేదు. నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ గదిలో పడేశావు, కానీ మీ అమ్మ సరిగ్గా ఉందో, సరిగ్గా తింటుందో లేదో, ఎలా ఉంటుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో అని ఒక్కసారి కూడా పట్టించుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంజులా గారు. భార్యాభర్తలిద్దరూ అతి కష్టం మీద మంజులా గారిని ఒప్పించి భోజనం చేయించారు. మరుసటి రోజు శనివారం మానస్ తన తల్లిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. మానస్ని చూడగానే మంజులా గారు తన కొడుకును కౌగులించుకుని ఏడవడం మొదలుపెట్టారు. నన్నింటికి తీసుకెళ్ళిపో మానస్, నేను ఇక్కడ అస్సలు ఉండలేను అంటూ ఏడుస్తున్న తల్లిని చూసి
మానస్ చలించిపోయాడు. మానస్ తన తల్లి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, అమ్మా, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. స్వప్న నీకోసం ఎదురు చూస్తోంది. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అనగానే మంజులా గారు గబగబా తన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకోవడం ప్రారంభించారు. వెంటనే మానస్ తన తమ్ముడు అజయ్తో, అజయ్, నేను అనితకు ఏమీ చెప్పలేను, ఎందుకంటే తను బయట నుంచి వచ్చిన అమ్మాయి, కానీ ఆవిడ స్వయంగా మనకి అమ్మ. తన బాధని మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఏదో ఒక రోజు మనం కూడా ఆ దశకు వస్తాం. అప్పుడు మన పిల్లలు కూడా మనతో ఇలాగే ప్రవర్తిస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఒక తల్లి బిడ్డ ఆకలిని అర్థం చేసుకుని తన ఆకలితో ఉన్నప్పటికీ కూడా బిడ్డల కడుపు నింపుతుంది. అదే పిల్లలు వృద్ధాప్యంలో తల్లి ఆకలిని పట్టించుకోలేకపోతున్నారు. నా మాటలన్నీ అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి మంజులా గారిని తీసుకొని మానస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మానస్ ఇంటికి వెళ్ళిన తర్వాత మంజులా గారు ఏడుస్తూ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ జరిగిన విషయాలన్నీ స్వప్నకు చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న స్వప్న సహనం నశించింది. వెంటనే అనితకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. మీరు అత్తయ్య గారితో ఇలా ప్రవర్తించడానికి మీకెంత ధైర్యం? అత్తయ్య గారికి సేవ చేయడం మానేసి ఆవిడ్ని పని మనిషిలా వాడుకుంటారా? మీరు ఇంత చేసిన తర్వాత మీతో సంబంధాలు పెట్టుకోవాలని మేము అనుకోవడం లేదు. ఈ రోజు నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి స్వప్న ఫోన్ కట్ చేసేసింది. తన రహస్యాలన్నీ బట్టబయలయ్యాయని అనిత ఇంకా అజయ్లకి అర్థమైపోయింది. ఇద్దరూ హడావిడిగా మంజులా గారికి క్షమాపణ చెప్పడానికి వచ్చారు. వెంటనే మంజులా గారు స్వప్న ఇంకా మానసులతో, మీరిద్దరూ వీళ్ళిద్దరితో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే వీళ్ళతో మీ సంబంధాలను కొనసాగించుకోవచ్చు, కానీ వీళ్ళిద్దరి మొహాలు నేను ఇంకా చూడాలని కూడా అనుకోవడం లేదు. తమ శత్రువులతో కూడా ఎవ్వరూ ప్రవర్తించని విధంగా వీళ్ళిద్దరూ నాతో ప్రవర్తించారు. అనిత, నీకు గుర్తుందా? నీ ఇంట్లో నేను ఒక కప్పు టీ కోసం తహతహలాడాను. ఒక కొడుకు ఇంట్లో తల్లికుండే గౌరవం ఇదేనా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే అలాంటి కొడుకుతో నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నారు మంజులా గారు. సరే, అయితే మీరు మాతో సంబంధాలు కొనసాగించాలి అని అనుకోకపోతే మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. మీ ఆస్తిలో మాకు వాటా ఇప్పించండి, అన్నీ సెటిల్ చేసేసుకుందాం అంది అనిత. అలా అనిత ఆలోచనలు బయటకొచ్చాయి. స్వప్న అనిత వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకముందే మంజులా గారు అనితని లాగిపెట్టి కొట్టి, సిగ్గులేందానా, నువ్వు నాకు సేవ చేయలేవు కానీ నా ఆస్తిలో వాటాలు కావాలా? నువ్వు మీ అమ్మ గురించి ఎంత కేర్ తీసుకుంటావు? మీ అమ్మకి కడుపు నిండా భోజనం పెట్టి నన్ను ఆకలితో అలమటించేలా చేశావు కదా. ఈ తెలివితేటలన్నీ నీకు మీ అమ్మే ఇచ్చింది. ఇప్పుడు నీకు ఆస్తి కావాలంటే నా దగ్గరికి రావడం ఎందుకు? వెళ్ళి మీ అమ్మని అడుగు, నేను కూడా చూస్తాను. మీ అన్నయ్య వదినని కాదని మీ అమ్మ నీకు ఎలా ఆస్తిస్తుందో, అసలు ఇస్తుందో లేదో అని. మీరిద్దరూ నా దగ్గర నుంచి ఏమీ పొందలేరు అనగానే అజయ్, అమ్మా, నువ్వు ఇలా ఎలా చేస్తావు? అన్నయ్య, అమ్మకి ఇదంతా నేర్పించింది నువ్వే కదా. మీరిద్దరూ అందుకే అమ్మని మీతో పాటే ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు కదా అనగానే మానస్, అజయ్, నువ్వు ఇంత దిగజారిపోతావని నేను అనుకోలేదు అన్నాడు. అయినా సరే అజయ్ వినకుండా తల్లితో వాదనకు దిగాడు. వెంటనే మంజులా గారు తనతో వాదనకి దిగడానికి ప్రయత్నిస్తున్న తన చిన్న కొడుకుని లాగిపెట్టి గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. నీకు కొంచెం కూడా విలువలు లేవు. నీ భార్యతో కలిసి జీవించడం వల్ల నువ్వు కూడా ఆమెకులాగానే మారిపోయావు. రాముళ్లాంటి మీ అన్నయ్యపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావు. మీ అన్నయ్య ఎప్పుడూ నా దగ్గర ఆస్తి గురించి మాట్లాడిందే లేదు. తన కర్తవ్యాన్ని తను నెరవేరుస్తున్నాడు. మీరిద్దరూ ఇంత అత్యాశాపరులని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీ ఇంట్లో నేను ఎంతగా ఏడ్చానో, ప్రతిరోజు ఆకలితో అలమటించాను. తల్లి కన్నీళ్లు, తల్లి ఆకలి, తల్లి కోరికలు నీకు పట్టవు, కానీ ఈ రోజు ఆస్తిపాస్తులు మీకు అవసరం. ఈ ఆస్తి నుంచి ఒక్క పైసా కూడా మీకు రాదు అంటూ మంజులా గారు వాళ్ళ నుంచి మొహం తిప్పుకొని వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తరిమేశారు. ఇప్పుడు కొడుకు కోడలు చేసిన గాయం కారణంగా మంజులా గారు మరింత ఆందోళన చెందుతున్నారు. తన గదిలో భర్త ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. స్వప్న ఆమెను ఓదార్చడానికి చాలా ప్రయత్నించింది, కానీ ఆవిడ నన్ను ఒంటరిగా వదిలేయమని, ఎవ్వరూ నా దగ్గరికి రావద్దని, తన గదిలో నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ రోజు నుంచి
ఆవిడ ఎక్కువ సమయం ఒంటరిగానే గడుపుతూ బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు స్వప్న ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో తన అత్తగారి వయసున్న ఆవిడ వంటలు చేస్తుంది, వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. ఆ వీడియో చూసినప్పుడు తన మనసులో ఒక ఆలోచన మెదిలింది. అత్తయ్య గారికి కూడా ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇవన్నీ ఎందుకు చేయలేకపోతుంది అని ఆలోచిస్తూ తన భర్త మానస్తో మాట్లాడి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు నుంచి స్వప్న తన అత్తయ్య గారిని కిచెన్లో ఏదో ఒకటి వండమని పట్టుబట్టేది. మంజుల గారు వంటకాలు తయారు చేసేటప్పుడు స్వప్న ప్రతిదీ వీడియో రికార్డ్ చేసేది. ఆ తర్వాత ఆ వీడియోని వాయిస్ ఓవర్ ఇప్పించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. ఈ లోపు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో రెస్టారెంట్లు, హోటళ్ళు అన్నీ మూసేసి ఉండడంతో మంజుల గారి వంటల వీడియోలు చాలా వైరల్ అవ్వడం మొదలుపెట్టాయి. మంజుల గారిని అందరూ ఇష్టపడడం ప్రారంభించారు. చాలా తక్కువ కాలంలోనే ఆవిడికి 10 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యారు. మంజుల గారికి యూట్యూబ్ నుంచి గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఆ సందర్భంలోనే స్వప్న ఇంకా మానస్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చిన అతిథులందరూ వారి సంతోషంలో పాలు పంచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు మంజుల గారి దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, ఆస్తి, హోదా. ఆమెకి ఈ రోజు ఎవ్వరి సహాయమూ అవసరం లేదు. కొడుకు కోడళ్ళ సహాయం అస్సలు అవసరం లేదు. ఇదంతా మానస్ స్వప్నల కారణంగానే జరిగింది. ఇదంతా విన్న అనితకి స్పృహ తప్పినట్టయింది. వెంటనే అనిత ఆశ్చర్యంతో, కానీ అక్క, ఇంత పెద్ద పార్టీలో అత్తయ్య గారు ఎందుకు వంట చేశారు? నువ్వు కూడా ఆవిడతో పనులన్నీ చేపిస్తున్నావుగా, అప్పుడు నాకు నీకు తేడా ఏంటి అంది. అందుకు స్వప్న నవ్వుతూ, అత్తయ్య గారు అతిథుల్ని దేవుళ్ళ భావిస్తారని నీకు తెలుసు కదా. ఈ పార్టీలో అతిథులందరూ ఆమె తయారు చేసిన ఆహారాన్ని తినాలనుకున్నారు. ఆమె సబ్స్క్రైబర్స్ అందరూ ఆవిడ చేతి వంట తినాలని కోరారు. అందుకే అత్తయ్య గారు తన చేతులతోనే స్వయంగా వంటలన్నీ సిద్ధం చేశారు. తన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ పార్టీకి కూడా వచ్చారు. వాళ్ళ కోసమే అత్తయ్య గారు ఇదంతా చేశారు. ఆవిడ పనులు చేయడం చూసి నువ్వు ఆమెను పని మనిషిగా భావించావు. ఎంత మూర్ఖురాలివి నువ్వు అంది స్వప్న. పార్టీ మొదలైంది. స్నేహ, మానస్, మంజుల గారు కలిసి కేక్ కట్ చేసి గోల్డెన్ ప్లే బటన్ ని అందరి ముందు ఓపెన్ చేశారు. అందరూ ఎంతో ఆనందంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అనిత ఇంకా అజయ్లు మాత్రం మౌనంగా ఒక మూలను నిలబడి చూస్తున్నారు. ఈ రోజు వారికి పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగల్లేదు. తమ తల్లికి క్షమాపణలు చెప్పారు. కానీ మంజుల గారు వాళ్ళని క్షమించలేదు. ఇదండి ఈ రోజు కదా. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఏదైనా సాధించడానికి వయసు అడ్డం కాదు అని ప్రోత్సహించి వెన్ను తట్టేవారు మన తోడుగా ఉంటే ఏ వయసులో అయినా ఎంతటి కష్టమైనా అవలీలగా సాధించి చూపించొచ్చని మంజుల గారు నిరూపించి చూపించారు. మీరేమంటారు? ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.